అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ 4 యూట్యూబ్ ఛానల్. నేను మీ శిరీష. కార్తీక మాసం అండి. కార్తీక మాసంలో ప్రతిదినము పర్వదినమే అంటారు కదా. అన్ని రోజులు ప్రతి ఒక్క రోజు చాలా మంచి రోజు అని చెప్తూ ఉంటారు. అలా కార్తీక మాసం స్టార్టింగ్ రోజు ముందు రోజు ఈవినింగ్ టైంలో నేను అలా శివయ్యను రెడీ చేసుకుంటున్నానండి. నా చేతులతో నా స్వహస్తాలతో రెడీ చేసుకుంటున్నానండి. మన చేతులతో చేసిన చిన్న పని అయినా చిన్నదైనా మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా అంత అందంగా రెడీ చేసుకున్న శివని చూస్తే ఇంకెలా ఉంటుంది, ఇంకా చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. చూడండి ఎంత బాగా మంచిగా రెడీ అయిపోయాడు నా శివయ్య. చాలా అందగాడు, చాలా అందంగా ఉన్నారు కదా. నేను అలా శివయ్యని అక్కడ మంచిగా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ పెట్టి అలంకరించేసుకున్నానండి. ఎంత బాగున్నారు కదా శివయ్య. అలా అలంకరణ పూర్తయినాక పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అది పండుగలు వస్తే చాలు ముగ్గులతో ఇల్లంతా మరింత కలకల్లాడుతుంది. నార్మల్గానే ముగ్గు వేసుకుంటాము, పండుగల టైంలో ఇంకాస్త వేసుకుంటాం కదా, పసుపు కుంకుమతో అందంగా అలంకరించుకుంటాము. చాలా చాలా బాగుంటుంది. ఆ పండుగ రోజునే మా తులసి అమ్మవారి దగ్గర కూడా చక్కగా అలంకరణ పూర్తి చేసేసుకున్నాను. కార్తీక మాసంలో నారికేళ్ల దీపం పెడితే చాలా మంచిదంటండి. ఒక్క నారికేళ్ల దీపం మాత్రమే కాదు, ఉసిరి దీపం అని, పిండి దీపం అని, ఇలా రకరకాల దీపాలతో దేవుడి దగ్గర అలంకరించి వెలిగిస్తారు. అది ఎంతో పుణ్యం, ఎంతో మంచిదంట. దీపాలు మనం నార్మల్గానే దీపాలు ప్రమిదల్లో వెలిగించుకుంటాం కదా, అలా కాకుండా స్పెషల్గా ఇలా ఉసిరి దీపం అని ఇలా వెలిగిస్తే చాలా మంచి శుభం జరుగుతుందని అంటూ ఉంటారు. అయితే ఈ నారికేళ్ల దీపం అనేది ఎప్పుడు పెట్టుకోవాలంటే సోమవారాలు ఉంటాయి కదండి. కార్తీక మాసం అంటేనే పర్వదినం. ఆ మాసం అంతా మంచి గొప్ప మాసం అని, పవిత్రమైన మాసం కింద మనం పూజిస్తాము. అలాగే ప్రతి 4 సోమవారాలు శివుడికి ఇష్టమైన వారం సోమవారం కదా, అందులోనూ కార్తీక సోమవారం అంటే మరింత ఇష్టం. ఆ కార్తీక సోమవారాల్లో ఈవినింగ్ టైం పొద్దున సాయంత్రం పూజ చేస్తాం కాబట్టి ఈవినింగ్ టైంలో అలా నారికేళ్ల దీపం కొబ్బరికాయతో, అలా నారికేళ్ల దీపం అంటారు కదా, కొబ్బరికాయని దేవుడికి చూపించి కొబ్బరికాయ దేవుడికి కొట్టి ఆ కొట్టిన కొబ్బరికాయలో ఇలా నారికేళ్ల దీపం ఆయిల్ వేసి ఒత్తి వెలిగిస్తే చాలా చాలా మంచిది, శుభం జరుగుతుందంటండి. కాబట్టి ఒక్క నారికేళ్ల దీపం అనే కాదు, ఒక పిండి దీపాలని, ఉసిరి దీపాలని అలా ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో వెలిగిస్తూ ఉంటారు. అవి చాలా మంచిది. అలా దీపాలు వెలిగించుకుంటే దీపాల వెలుగులో, దీపాల కాంతులతో అలా దేవుడు ఇంకా అందంగా కనిపిస్తాడు. మనకి కూడా చాలా శుభం జరుగుతుంది, మంచి జరుగుతుందని. ఆ మాసం, కార్తీక మాసం యొక్క ప్రత్యేకతే ఆ దీపాలు. కళకళలాడుతూ ఉంటాయి కార్తీక దీపాలు. ఆల్రెడీ మనం కార్తీక మాసం యొక్క విశిష్టత అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి. నాకు తెలిసింది, నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది మీతో షేర్ చేశాను. ఇప్పుడు నేను ఆ కార్తీక మాసం అంతా మధ్య మధ్యలో పూజ చేసుకునే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసుకున్నానండి. జస్ట్ అలా చూపిద్దాము అని. నేను ఇలా పండుగలు వస్తే దేవుళ్ళ చిత్రపటాలు కూడా, తులసి అమ్మవారు కూడా కళకళలాడుతూ వెలిగిపోతూ ఉంటారు కదండి, మరింత కళకళలాడుతూ ఉంటారు. అదిగోండి మేము అలా టెంపుల్కి వెళ్ళాము. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు వెళ్తే చాలా పుణ్యం అంటండి. మనకు అంత టైం దొరకదు, వెళ్ళలేము. అట్లీస్ట్ సోమవారాలైనా 4 సోమవారాలు ఉంటాయి కదండి కార్తీక మాసంలో. ఆ సోమవారాలు వెళ్ళినా చాలా మంచిది. వెళ్ళినప్పుడు తెల్లవారుజామున వెలిగిస్తే ఇంకా మంచిది. సూర్యోదయం ముందు మనకు కుదరదు కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు అందరూ ఉంటారు కదా, ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత కుదిరినప్పుడే వెళ్ళి అక్కడ ముగ్గు వేసి దీపం వెలిగించుకుంటే చాలా పుణ్యం వస్తుందని చెప్పి అంటూ ఉంటారు. అలా కూడా కుదిరిన వాళ్ళు నెలలో ఒక్కసారైనా వెళ్ళి అలా ఒత్తులు, దీపాలు వెలిగించుకుంటే 365 ఒత్తులు
ఈ కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి, ఆ పౌర్ణమి రోజు వెళ్ళి వెలిగించు చాలా మంచి జరుగుతుందండి. అదేనండి, ఈసారి మనకి పౌర్ణమి జ్వాలాతోరణంతో శుక్రవారం వచ్చింది కదా. ఈ ఒక్కరోజు 365 ఒత్తులు వెలిగించిన ఆ కార్తీక మాసం చేసిన పుణ్యం దక్కుతుందని అంటూ ఉంటారు. ఆ రోజు కూడా కుదిరిన వాళ్ళు మార్గశిర మాసం మొదటి రోజు అంటే పోలి స్వర్గం అండి, కార్తీక మాసం చివరి రోజు పోలి స్వర్గం అండి, పోలిని స్వర్గానికి పంపిస్తారనమాట. ఆ రోజు వెలిగించుకోవచ్చు ఈ 365 వత్తులు. ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కోటి సోమవారం. ఓం నమః శివాయ. ఈ కోటి సోమవారం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? కార్తీక మాసంలో వారం వచ్చే సోమవారాలు లాగానే ఈ కోటి సోమవారం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లేనండి, పొరపాటు పడినట్లే. ఎందుకంటే కోటి సోమవారం ఓన్లీ సోమవారంతోనే రావాలని లేదండి, వేరే తిథి నక్షత్రం బట్టి ఏ రోజు వస్తే ఆ రోజే మనకు కోటి సోమవారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ఈసారి కోటి సోమవారం నవంబర్ 8 శుక్రవారం ఉదయం ప్రారంభమై నవంబర్ 9 శనివారం శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున నవంబర్ 9 శనివారం కోటి సోమవారంగా జరుపుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. హలో బేబీ, హాయ్, హలో. మేము దేవుని దర్శనం అక్కడ పూజ చేసుకోవటం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో తీసుకుంటామండి. అలా నేను ఒక చిన్న వీడియో పిల్లల్ని మేము అంతా కలిపి చిన్న వీడియో తీసుకుంటున్నాను. బాగుందా? నచ్చిందా? మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. ఇంకా పండుగలు వస్తే ముగ్గులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది కదండి. ఇంకా పసుపు కుంకాలు వేసుకుని మరింత అందంగా కనిపిస్తాయి మన చిన్న చిన్న రంగోలీ ముగ్గులు. పండుగలు వస్తే మరింత కళకళలాడుతూ ఉంటాయి మన ముగ్గులు. చూసేద్దాం. శివునికి మన కోటి సోమవారం రోజు చేసే పూజ ఏ పని అయినా సరే కోటి రెట్లు అదేనండి. పూజ కానీ దీపం పెట్టుకోవటం, కార్తీక స్నానం చేయటం, కార్తీక దీపం దానం చేయటం, ఉపవాసం ఉండటం, ఇలా ఏ పని చేసినా కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయని మన భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. కాబట్టి మనం డైలీ ఆ మాసమంతా చేయలేని వాళ్ళు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో చేసుకుంటే కార్తీక దీపం వెలిగించుకోవటం, కార్తీక స్నానం, దానం, ఇలా ఏది చేసినా కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయండి. కార్తీక మాసం చివరి రోజు మార్గశిర మాసం ప్రారంభమయ్యే రోజే ఈ పోలిపాడ్యం. ఈ ఒక్కరోజు చేసిన నెలపుణ్యం దక్కుతుంది. ఈ రోజు దీపాలతో కలకల్లాడుతూ ఉంటుందండి. ఈ పోలిపాడ్యమికి ఒక కథ కూడా ఉందండి. పిల్లలు బ్రతకకుండా చనిపోతే పోలే అని పెడతారంట. ఈ పోలే 5వ కోడలు అంటండి. ఈవిడికి పూజ ఎక్కువ, భక్తి ఎక్కువ అయ్యి అత్తగారి కంటే ఎక్కువ అవుతుందని చెప్పి అత్తగారు కోపం వచ్చి ఓన్లీ 4 కోడలనే తీసుకెళ్లేది గుడికి. ఈ పోలే ఊపిరి సలపనంత పని అప్పచెప్పి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ అత్తగారు. ఆమె దీపం పెట్టుకొని ఇచ్చేది కాదు, ఆయిల్ ఒత్తులు ఏది ఉంచేది. కానీ పోలే ఏదో రకంగా నెలంతా దీపం పెట్టుకుంది. లాస్ట్ రోజు మాత్రం వెలిగించుకోలేకపోతుందని చాలా బాధపడింది. వెన్న చిలికి, పెరుగు చిలికి పత్తితో పెట్టుకునేది. లాస్ట్ రోజు ఒక చెంబులో వదిలింది. నేను నది స్నానం చేయలేకపోతున్నాను, కార్తీక దామోదరుడు రౌండ్గా తిరుగుతుందంటే చూసి ఆ పోలిని ఎంతో కష్టపడి నెలంతా చేసింది పాప అని చెప్పి ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్ళడానికి పుష్పక విమానం తీసుకువచ్చారు. అందుకనే పోలి చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది. మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్తేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమమ్మిదం శ్రీ.
ఇలా రోజు నా శివయ్యకి పూజ చేసుకుంటున్నానండి. నాకు వచ్చిన పద్ధతిలో నాకు ఉన్న టైంని స్పెండ్ చేసుకుంటూ ఎందుకంటే మార్నింగ్ ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించడానికి 7:30 లోపు క్యారేజెస్ అన్నీ పిల్లల స్నానాలన్నీ చేయించాలి. కాబట్టి నాకు తెలిసిన పద్ధతిలో చిన్నగా నా టైం వీలుని బట్టి నేను అలా శివయ్యని రెడీ చేసుకుని పూజ చేసుకుంటున్నానండి. అలా చిన్న షూట్ చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత. అది నేను ఒక వీడియో తీసి పెడుతున్నాను. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. అభిషేక ప్రియ అభిషేక ప్రియ అభిషేక ప్రియ. అదిగోండి శివయ్యకి అలా పూజలు మనం రోజు చేయం కానీ ఓన్లీ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేస్తాం కదా. అదిగోండి అభిషేకం కూడా నేను మన చేతులతో మనం చేసుకున్నాం కదా శివయ్యని, అలా పూజ చేసుకోవడానికి కూర్చోబెట్టుకున్నాను. కానీ మళ్ళీ అభిషేకం వాటర్ పాలు అట్లా పోస్తే మళ్ళీ మట్టి కరిగిపోతుందేమో అని భయం వేసి నేను జస్ట్ అలా పసుపు కుంకాలతో అభిషేకం చేసుకుంటున్నాను. ఏదేమైతే ఏమండి, మన బోలా శంకరుడండి, ఆయనకి ఎలా చేసినా ఇష్టమే అంటండి, అభిషేక ప్రియుడు కదండి. అదిగోండి నేను అలా పసుపు కుంకాలతో చేసుకున్నాను. లాస్ట్ రోజు అలా వాటర్తో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకుంటానండి. ముందైతే డైలీ చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకాలతో అలా అభిషేకం చేసుకుంటున్నాను. చూసేయండి. కోటి సోమవారం రోజున దీపం వెలిగిస్తే మనము కోటి దీపాలు వెలిగించిన పుణ్యం కలుగుతుందని అంటండి. ఒక్క దీపం వెలిగించినా చాలు, కోటి సోమవారం రోజున కోటి దీపాలు వెలిగించిన పుణ్యం మనకు దక్కుతుంది అంటున్నారు. అదే విధంగా టైం ఉంటుందండి. వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగిస్తే అది ఇంకా మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. మన బ్రైట్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మంచి కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందంటండి. అలాగే పిండి దీపాలు, ఉసిరి దీపాలు ఇంట్లో తులసి మొక్క దగ్గర చక్కగా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో. ఓం నమః శివాయ. అన్ని మాసాలలో కల్లా పవిత్రమైన మరియు శ్రేష్టమైన విశిష్టమైన మాసం మన కార్తీక మాసం. కార్తీక మాసంలో శివపార్వతులు కైలాసాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అని పురాణాలు సూచిస్తున్నాయి. కాబట్టి కార్తీక మాసంలో ప్రతిదినము పర్వదినమే. ఎక్కడైతే బ్రాహ్మీ ముహూర్తంలో కార్తీక దీపం వెలుగుతుందో అక్కడ ఆ మహాదేవుడు కొలువై ఉంటాడు, మన శివయ్య ఉంటాడు అని మన ప్రగాఢ విశ్వాసం. అలాగే పురాణాలు కూడా సూచిస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో కార్తీక స్నానం, కార్తీక దీపం, దానం, ఉపవాసం, దేవాలయ దర్శనం వీటిలో ఏ ఒక్కరోజు చేసినా, ఏ ఒక్కరోజు చేసినా మనకి పుణ్యం దక్కుతుందని చెప్పి మన పండితులు సూచిస్తున్నారు. అలా నేను మా ఇంట్లో దేవాలయానికి డైలీ వెళ్ళే అదృష్టం లేకపోయినా, అంత టైం దొరక్కపోయినా, ఇంట్లో మాత్రం డైలీ వేకువజామునే నా శివయ్యని రెడీ చేసుకున్నాను కదండి. నా శివయ్యని పూజ చేసుకున్నానండి. దేవుని దయ వల్ల రోజు చేసుకోగలిగాను, అనారోగ్యం ఏమీ లేకుండా. మన లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదండి మంత్లీ ఆ టైం తప్పితే ఇంకా నెల అంతా చేసుకున్నానండి. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా కూడా ఉంది. మన చేతులతో మనం స్వహస్తాలతో రెడీ చేసుకున్న మన శివయ్యని మనం పూజించుకుంటే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. ఇంకా చూసేద్దాం రండి. ఓం నమః శివాయ. మనం దేవుడివి డివోషనల్వి కొన్ని చిన్న కొటేషన్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి చెప్పుకుందామా. తండ్రి పరమేశ్వర, నాకు వేదాలు తెలియవు, మంత్రాలు తెలియవు, స్తోత్రాలు, పూజలు, హారతులు అసలే తెలియవు. నాకు తెలిసిందంతా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎంత బాగుందో కదండి ఈ కొటేషన్. అలాగే దేవుడివి ఏ కొటేషన్స్ విన్నా కానీ అవి మనం డీప్గా ఆలోచిస్తే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా అదిగోండి లాస్ట్ రోజు అండి, ఇంకా అది పోలేని స్వర్గానికి పంపిస్తాం కదా, ఆ రోజు నేను అలా చక్కగా రెడీ చేసేసుకున్నానండి. ముందే అలా మనం పూజ చేసుకునే రోజు కింద నేల మీద కాకుండా ఏదైనా ఒక పీట కానీ స్టూల్ కానీ ఏదో ఒకటి పెట్టుకుని దానిపైన పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి అలా స్టూల్కి అలంకరణ చేసేసుకుని ముగ్గు వేసి పసుపు కుంకాలతో అలంకరించేసుకుంటున్నానండి. చాలా బాగుంది కదా స్టూలు, పసుపు కుంకుమతో పచ్చగా చాలా అందంగా కూడా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? బాగుంది కదా ఫ్రెండ్స్.
మీకు కూడా నచ్చిందా? దేవుడి దగ్గర కూడా చిన్న ముగ్గు వేసుకున్నాను. అలా నేను ఏదైతే పూజ చేసుకుందాము అనుకుంటున్నానో అవి అన్నీ చక్కగా పసుపు కుంకాలతో అలంకరించేసుకున్నానండి. అవి అరటి డొప్పలండి. మనం లాస్ట్ రోజున అరటి డొప్పల్లో వదిలితే చాలా మంచిదంట. కాలువకి వెళ్ళి వదులుకునే వాళ్ళు వదులుకోవచ్చు. మనకి ఛాన్స్ లేని వాళ్ళు అలా ఇంట్లో బేసిన్లో వాటర్ పట్టుకుని వాటర్లో, ఇంకా నారికేళ్ళ దీపం అదేనండి, కొబ్బరి చిప్పలో కూడా మనం చక్కగా దీపం వదిలితే చాలానే మంచిదంటండి. ఎందుకంటే కొబ్బరికాయని దేవుడికే యూజ్ చేస్తాం కాబట్టి అలా ప్రతి ఒక్క దానికి పసుపు కుంకుమ దేవుడికి సంబంధించిన అన్నిటికీ పెట్టుకున్నానండి. చాలా అందంగా ఉంటాయి కదా చూడడానికి కూడా. పసుపు మంచి శుభప్రదం కదా. అలాగే ప్రమిదకి దీపం వెలిగించుకునే ప్రతి దానికి అలా పెట్టుకున్నాను. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒక్క చేత్తో చేసుకుంటూ ఒక్క చేత్తో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అంత క్లారిటీగా కనిపించకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే నేను చక్కగా చేసే ప్రతిదీ క్లారిటీగా ఉండేది. కాబట్టి మీరు అడ్జస్ట్ అయిపోండి. ఒక చేత్తో చేసుకుంటూ ఒక చేత్తో నేను అలా వీడియో షూట్ చేసుకుంటున్నాను. అవేమో ఆ నెలంతా 33 ఒత్తులు వెలిగిస్తాం కదండి, నెల రోజులు. ప్లస్ ఒకటి విఘ్నేశ్వరునికి, ఇంకొకటేమో గంగాదేవికి వెలిగిస్తారంట కదా, అవి అదిగోండి అది కొబ్బరి చెప్పులో చక్కగా రెడీ చేసేసుకున్నాను. ఆ మూడిట్లో నేను దీపాలు వదులుతానండి. కొబ్బరికాయ లాస్ట్లో కొబ్బరికాయ కొడతాం కదా, పసుపు కుంకుమతో చక్కగా బొట్లు పెట్టేసుకున్నానండి కొబ్బరికాయకి. ఇంకా కార్తీక మాసం యొక్క విశిష్టత ఆ రోజు దీపాలతో కార్తీక మాసం చివరి రోజు కళకళలాడుతూ ఉంటుందంటండి. పోలిని స్వర్గానికి పంపించిన స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా. ఆ స్టోరీలో పోలే ఎంతో కష్టపడి నెలంతా దీపం పెట్టుకుందంటండి. వాళ్ళ అత్తగారు అసూయతో ఆమెకన్నా నాకన్నా ఎక్కువ పూజ చేస్తుందని చెప్పి ఒత్తులు, దీపం, ఆయిల్ ఏది ఇచ్చేది కాదు. అయినా ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో పెట్టుకుంది. అదిగోండి కాలువకి వెళ్ళట్లేదు కదా, అలా నీళ్ళల్లోనే నేను చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేసేసుకుని దీపాలు వదలడానికి రెడీ పెట్టుకుంటున్నానండి. ఎంతో అందంగా ఉంటాయి కదా దీపాలు వదిలితే. ఆ రోజంతా దీపాలతో కళకళలాడుతూ ఉంటుందంటండి. ఆ రోజు తెల్లవారుజామున వేకువజామున దేవతలు, కార్తీక దామోదరుడు, దేవతలు, శివపార్వతులు అందరూ చక్కగా చూస్తూ ఉంటారంట. ఆ దీపాల కాంతులతో వాళ్ళు కళకళలాడుతూ ఉంటుంది కదండి, చూస్తూ ఉంటారంట. పోలి కూడా ఎంతో కష్టపడి దీపం పెట్టుకుంది. రౌండ్గా తిరుగుతుంది ఏంటి అని చెప్పి చూసి పోలి కథ విని ఆ పోలిని స్వర్గానికి తీసుకెళ్ళిపోయారు కదండి. నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఇందులో జస్ట్ పైపైన చెప్తున్నాను. అలా మనకెంతో పుణ్యం దక్కుతుంది అంటండి. దేవతలు చూస్తారు కదా, ఆ దీపాల కాంతులతో దేవతలు అలా నడిచి వెళ్తుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందంట వాళ్ళకి. కాబట్టి కార్తీక మాసం అలా మనం చేసుకుందాం. ఓపిక ఉంటే మనం చేసుకోవచ్చండి. ఓపిక లేనప్పుడు ఏం చేయలేం కదా. ప్రత్యేకమైన రోజుల్లో అయినా కనీసం అలా చేసుకుంటే చాలా మంచిది. మనకే మంచిది కాదండి, మనం చేసిన పుణ్యం మన కుటుంబానికి కూడా దక్కుతుంది, మన పిల్లలకి, మన భర్త, మన కుటుంబానికి కూడా. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇలా రోజు డైలీ పూజ ఇలా నాకు వచ్చినట్లుగా, నాకు టైం దొరికినట్లుగా ఇలా చేసుకున్నానండి. మీకు కూడా నచ్చిందా? మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. ఓం నమ శివాయ. శివయ్యది ఇంకొక కొటేషన్ చదువుదామా? ఓం నమ శివాయ. శివభక్తి రక్షిస్తుందండి. ఓం నమ శివాయ. శివుణ్ణి నమ్మిన వారికి శివభక్తి రక్షిస్తుంది. ఆ శివుడే వాళ్ళను రక్షిస్తాడు. మనం పూజ గదిలో ఎంతసేపు కూర్చుంటామండి? ఎంతోసేపు కూర్చోలేము, పూజ చేయలేము. మీరు ఏది చేయండి, ఏ పని చేయండి, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలండి, అదే పూజ. అంతే. ఆయన్ని నిరంతరం స్మరించుకుంటే చాలు. మనం ఎక్కువసేపు చేయలేము. ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్కువసేపు పూజ గదిలో కూర్చుని చేయలేమండి. నిరంతరం ఆయన ధ్యానం చేసుకుంటే అది పూజ చేసినట్లే లెక్కండి. అది ఒక చిన్న కొటేషన్. శివుణ్ణి నమ్మిన వారికి శివభక్తి తప్పకుండా రక్షిస్తుందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బాగున్నాయి దీపాలు, దీపాలు బాగున్నాయి అమ్మట.
అలా కార్తీక పౌర్ణమి రోజున టెంపుల్లో 365 ఒత్తులు వెలిగించుకున్నామండి. ఇంట్లో వెలిగించుకుని మళ్ళీ టెంపుల్లో కూడా వెలిగించుకున్నాము. ఆ రోజు వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పి కుదిరిన వాళ్ళు చెప్పాను కదా, ఏదన్నా సోమవారాలు లేదంటే లాస్ట్ రోజు పోలిపాడ్యమి రోజు కూడా వెలిగించుకుంటే చాలా చాలా మంచిది. కుటుంబం అంతా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, టాటా, బాయ్, లవ్ యూ ఆల్.